రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో విశాఖలో అయితే పర్యటించనున్నారు. ఇక కాసేపట్లో ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. సాయంత్రం 4:15 మోదీ విశాఖ చేరుకుంటారు. ఇక విమానాశ్రయంలో ప్రధానికి సీఎం చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకునున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నమే విశాఖ చేరుకోగా చంద్రబాబు కూడా కొద్దిసేపటి క్రితమే బెంగళూరు నుంచి విశాఖకైతే చేరుకున్నారు. ఇక సాయంత్రం 4:45 నుంచి సాయంత్రం 5:30 వరకు ప్రధాని రోడ్ షో ఉంటుంది. ఇక ప్రధానితో పాటుగా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. సిరిపురం సెంటర్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు నిర్వహించనున్నారు. ఇక రోడ్ షో అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకైతే ప్రధాని మోదీ హాజరవుతారు. ఇక ఈ సభ సాయంత్రం 5:30 నుంచి 6:45 అయితే జరగనుంది. ఇక 6:50 ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతారు. ఇక రాత్రి 7:15 విశాఖ నుంచి భువనేశ్వర్ పయనమవుతారు. ఇక విశాఖలో మోదీ పర్యటన 3 గంటల పాటు సాగనుంది. విశాఖ సభ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ గా పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు, అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలైతే చేయనున్నారు. ఇక ఈ పనుల విలువ సుమారు 2 లక్షల కోట్లు ఉంటుంది. విశాఖ రైల్వే జోన్ ప్రధాన పరిపాలనా భవనం, ఇండస్ట్రియల్ హబ్, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో మడకలోని ఏర్పాటయ్యే గ్రీన్ హైడ్రోజన్ హబ్, అలాగే నక్కలపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ తదితర ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలైతే చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మమతా, ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవసారి అయితే ఆంధ్రప్రదేశ్ కి అయితే నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారు. ఆల్రెడీ నరేంద్ర మోడీ రైట్ టైం 4:15 ప్రస్తుతం ఐఎన్ఎస్ డేగాలో ల్యాండ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖపట్నానికి తొలిసారిగా వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 2,08 కోట్ల రూపాయల వరకు కూడా శంకుస్థాపనలు అయితే చేయనున్నారు. దీనికి సాదర స్వాగతం పలికేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా విశాఖ విమానాశ్రయం ఐఎన్ఎస్ డాగా దగ్గరికి చేరుకున్న పరిస్థితి ఉంది. పుష్ప గుస్తాలు ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా రోడ్ మార్గంగానే సిరిపురంకి వస్తారు. సిరిపురం కూడల్లో ఉండే వెంకటాద్రి వంటిల నుంచి సుమారు 900 మీటర్స్ వరకు ఆ జర్నీ ఉంటుంది. అక్కడి నుంచి ఏయూ ఇంజనీర్ కూడా రోడ్ షో నిర్వహిస్తారు. ఈ రోడ్ షోలో సుమారు 60,000 మంది వీక్షించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. రోడ్డుకి ఇరువైపులో కూడా పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా కూడా సభా ప్రాంగణానికి చేరుకున్న వెంటనే కూడా ఆయన అంటే 4:45 నుంచి 5:30 వరకు సుమారు 45 నిమిషాలు రోడ్ షో ఉంటది. 5:30 నుంచి కూడా 6:45 వరకు పూర్తిగా కూడా ఆయన అంటే స్టేజ్ పైన ప్రసంగించడం, ఉపన్యసించడం, అదే విధంగా శంకుస్థాపనలు చేయడం. ఈ శంకుస్థాపనలు చూసుకుంటే కనుక 1,85,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఒకటి ఏర్పాటు పుడుమర కేంద్రంగా శంకుస్థాపన అయితే చేస్తా ఉన్నారు. దాంతో పాటు కూడా హైడ్రోజన్ హబ్ తో పాటు కూడా బల్క్ డ్రగ్ నక్కపల్లి దగ్గర అదొకటి శంకుస్థాపన ఉంది. అలాగే విశాఖ కేంద్రంగా కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం, దాన్ని కూడా శంకుస్థాపన చేస్తారు. దానికి 149 కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రోడ్ల నిర్మాణానికి ఏమో 4,593 కోట్ల రూపాయలు, అలాగే మూడు రైల్వే లైన్లు అంటే రాయలసీమ ప్రాజెక్టులు ఇవి 5,718 కోట్ల రూపాయలు. అలాగే రోడ్లు విస్తరణకి రోడ్ల కోసం 3,044 కోట్లు. అలాగే రైల్వే ఇంకొక 6 రైల్వే ప్రాజెక్టులు చూసుకుంటే 6,028 కోట్లు. ఇవన్నీ కూడా పూర్తిగా కూడా. అలాగే మరొక విషయం ఉంది, కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ 2,139 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. ఇవన్నిటికీ కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన వర్చువల్ గా కూడా చేసే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి అంటే స్టేజ్ పైన కూడా ప్రధానమంత్రితో పాటు 13 మంత్రులు మాత్రమే ఆసీనులు అయ్యేలాగా ఇప్పటికే కూడా అధికారులు అయితే అంటే సుస్పష్టమైన వాళ్ళకి నివేదిక అయితే వచ్చి ఉంది. మోడీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు సహా అంటే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అదే విధంగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ కూడా ఉంటారు. ఆయన ఇక్కడ హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయనకు బీజేపీ నుంచి గెలిచి ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఆయన కూడా స్టేజ్ మీద ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా స్టేజ్ పైన ఉంటారు. అలాగే ఎంపీలు చూసుకుంటే శ్రీభరత్, సీఎం రమేష్ కూడా స్టేజ్ పైన ఉంటారు. అలాగే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అలాగే యలమంచిలికి చెందిన జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ కూడా స్టేజ్ పైన ఉంటారు. వీళ్ళందరితో పాటు కూడా అయితే ప్రసంగించేది మాత్రం అతి కొద్ది మంది.
పవన్ కళ్యాణ్, లోకేష్, సీఎం రమేష్ వీళ్ళు ముగ్గురే సీఎం తర్వాత ప్రసంగిస్తారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ హిందీలో మాట్లాడిన అన్నింటినీ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగులో అనువాదం చేస్తారని కూడా తెలియవస్తా ఉంది. ఏది ఏమైనా సరే పూర్తిగా కూడా అంటే పూర్తిగా సూపర్ హిట్ చేసేందుకు, గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కూడా అదే పని మీద ఉన్నారు. దానకంగానే సుమారు 2 లక్షల మంది వరకు కూడా నియోజకవర్గం నుంచి ఇంతమందిని తీసుకురావాలని ఇప్పుడే బస్సులు పంపించారు. వాళ్ళందరూ కూడా సభాస్థలికి చేరుకున్న పరిస్థితి. సభా ప్రాంగణంలో ప్లేస్ సరిపోకపోతే ఆపోజిట్ లో ఉండే సభా మైదానంలో కూడా భారీ ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ ద్వారా కూడా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. రైట్, అదేవిధంగా ఇప్పుడు సభలో మాట్లాడే టైంలో సంబంధించి ఏమైనా ఏపీకి వరాలు ఇచ్చే అవకాశం ఉందంటారా, లైక్ హామీలు? మమతా చెప్పండి. సభలో ఏపీకి సంబంధించి ఏమైనా వరాలు కానీ హామీలు కానీ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏపీకి సంబంధించిన అంశాల్లో ప్రధానంగా అంటే మీ వాయిస్ నాకు క్లియర్ గా లేదు. ఏపీకి సంబంధించిన అంశాల్లో చూసుకుంటే కనుక మెట్రో రైల్ ప్రాజెక్ట్ సంబంధించి అది విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, మెట్రో రైల్ ప్రాజెక్టు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసి ఆ డబ్బులన్నీ కూడా కేంద్రమే ఇవ్వాలనే ప్రతిపాదన ఒకటి తేనున్నారు. అదే విధంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇప్పటి వరకు ఇబ్బందికరంగా ఉంది. అది అంటే కేంద్ర కేబినెట్ లో ఒక తీర్మానం చేశారు. అదే కేబినెట్ లో ఆ తీర్మానాన్ని ఆమోదించారు. దాన్ని రిజెక్ట్ చేయాల్సింది కూడా కేంద్ర కేబినెట్ మాత్రమే. ఇక్కడ కూటమి నేతలు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ప్రైవేటీకరణ జరగదు అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడున్న జేఏసీ నేతలు కానీ, కార్మిక సంఘాలు కానీ నమ్మే పరిస్థితి లేదు. నిన్నటి వరకు కూడా ఉద్యమాలు, నిరసనలు తెలియజేస్తే వాళ్ళందరినీ గృహ నిర్బంధాలు చేసిన పరిస్థితి. వాళ్ళు కోరేది ఏంటంటే నరేంద్ర మోడీ విశాఖ వస్తున్న ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ నోటి వెంటే ప్రైవేటీకరణ అంశం కోసం ప్రైవేటీకరణ చేసేది లేదు అని చెప్పాలని, శైలిలో కలపాలని, బొగ్గు గనులను ఏర్పాటు చేయాలని, 15,000 కోట్ల రూపాయలు కర్ణాటకలో ఇచ్చినట్టు స్టీల్ ప్లాంట్ కి ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఇవ్వాలని అనేక డిమాండ్లు అయితే ఆయన ముందు పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే ఏం చేస్తారు ఏపీకి? అలాగే ఇండస్ట్రియల్ కారిడార్లు 3 కారిడార్లు అనుకున్నారు. ప్రస్తుతానికి ఒక కారిడార్ కి ఈవేళ శంకుస్థాపన చేస్తారు. మరో 2 కారిడార్లకి డబ్బులు ఏ విధంగా ఇస్తారనేది కూడా వేచి చూడాలి. అలాగే నదీ తీర ప్రాంతం, అదే సముద్ర తీర ప్రాంతం 940 కిలోమీటర్లు విస్తరించి ఉంది. యువతల ఇచ్చాపురం నుంచి తడ వరకు అనేక పోర్టులను నెలకొల్పాల్సిన అవసరం ఉంది. రవాణా సౌకర్యం, ఇలా అనేక అంశాలు అయితే వినతి రూపంలో తెలియజేసే అంశం అయితే ఖచ్చితంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అంతా రైట్. అదేవిధంగా ఈ సభకి సంబంధించి ఎంతమంది జనాలు వచ్చే అవకాశం ఉందంటారు? సభకి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉందంటారు శ్రీనివాస్? మమతా, రైల్ రోడ్ షోకి అయితే 60,000 మంది, సభకి మొత్తానికైతే సుమారు 3 లక్షల మందిగా కూడా వీళ్ళు అంచనా వేసుకున్నారు. అలాగే మనం చూసుకుంటే కూడా సాలూరు, పార్వతీపురం, అలాగే ఇచ్చాపురం, శ్రీకాకుళం, ఇటు పాయకరావుపేట నుంచి కూడా పూర్తిగా సుమారు 3 లక్షలు గ్యాదర్ చేయాలని అందరూ భావించినప్పటికీ ఒక 2 లక్షల వరకు కూడా సభకి అవకాశం ఉంది, సభకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో నియోజకవర్గానికి ఇన్ని వేల మందిని తీసుకురావాలని ఇప్పటికే సుస్పష్టంగా కూడా సంకేతాలు జారీ చేశారు. అయితే మరికొన్ని చోట్ల ఎస్కోట్ వంటి ప్రాంతాల్లో అయితే ఒక్కో సర్పంచ్ కి 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించడం, జనం బాగోగులు చూసుకోవడం, బస్సు ఎక్కిన దగ్గర నుంచి తిరిగి తీసుకెళ్లే వరకు ఆ సర్పంచ్దే బాధ్యత అంటూ కూడా డబ్బులు కూడా ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. సరే, తరలిస్తున్నారా, స్వచ్ఛందంగా వస్తున్నారా, కూటమి నేతలు తెస్తున్నారా అనేది పక్కన పెడితే సుమారు 2 లక్షల మంది వరకు కూడా జన సమీకరణ అయితే జరుగుతుందని మనం అంచనా వేయొచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.